అందరికీ నమస్కారం. రామా ఎంటర్టైన్మెంట్స్కి స్వాగతం. ఈరోజు మనము ఈ వీడియోలో ప్రపంచంలోనే అగ్రరాజ్యమైన అమెరికాలో కాలిఫోర్నియాలో లాస్ ఏంజల్స్ లో జరిగే భయంకరమైన కార్ చిచ్చును గురించి తెలుసుకుందాం. ఒక తట్టు, ఇంకో తట్టు మంచుతో కప్పేయబడిన అమెరికాని గురించి, ఇంకొక 7 రాష్ట్రాల్లో మంచుతో కప్పేయబడిన అమెరికాని గురించి, ఇబ్బందుల గురించి తెలుసుకుందాం. మొట్టమొదటిగా కనుక చూసినట్టయితే ఈ అగ్రరాజ్యంలో అత్యంత ధనికులుండే ప్రదేశం ఏదైనా ఉందంటే అది కాలిఫోర్నియాలోని లాస్ ఏంజల్స్. ఇక్కడ ఒక్కొక్క కట్టడం కనుక చూసినట్టయితే మీకు 70 నుంచి 100 కోట్ల రూపాయలు ఉంటుంది ఒక్కొక్క కట్టడం, ఒక్కొక్కళ్ళ విలాసం. అట్లాంటివి దరిదాపు 12,000 నిర్మాణాలు మొత్తం బూడిదైపోయినాయి. ఎన్ని కోట్లు తెలుసా? మనం చెప్పలేము. ఒక్క బిల్డింగ్ సంగతే మనం చెప్పాము 70 నుంచి 100 కోట్ల దాకా. అట్లాంటి 12,000. యూ కెన్ ఇమాజిన్ ఎంత లాస్ జరిగిందనేది. ఆస్తి నష్టం. దీనివల్ల ఎంతమంది మరణించారు? 11 మంది మరణించారని అమెరికా ప్రభుత్వం నోటిఫై చేసింది ఇప్పటి వరకు. ఇంకా ఎక్కువ ఉంటారని అంచనా వేస్తున్నారు, కానీ మరణించిన వారి సంఖ్య ప్రస్తుతానికి ఇది. ఇటుపక్క చూసినట్టయితే అత్యంత మంచుతో ఇక్కడ ఒక 10 మంది మరణించారని చెబుతున్నారు. ఇక్కడ -11 to 14 degrees దాకా, -14 degrees దాకా పోతా ఉంది. ఇక్కడ గంటకు 5 సెంటీమీటర్ల మంచు పేరుకుపోతా ఉంది. అడుగులు పైన రోడ్డు మీద అడుగులు పెరుగుతా ఉంది మంచు. చూడండి, ఇటు చలి, ఇటు మంట. ఓహో, భోగి పండుగ లాగా ఉంది కదా ఇది. చలి మంటలు, ఒక తట్టు చలి, ఒక తట్టు మంట. ఇది అత్యంత దారుణమైన పరిస్థితి. దీనికి కారణం ఎవరు, ఎందుకు జరిగింది ఇవన్నీ మనం తెలుసుకుందాం. ఇక్కడ అత్యంత ధనిక వర్గం ఉంటూ క్లోరోఫ్లోరోకార్బన్స్ అత్యంతకంగా రిలీజ్ అయ్యే ప్రదేశం ఏదంటే ఇదే. అంటే ఆకాశాన్ని, ఈ భూమి నుంచి, నింగి నుంచి నేలకు అన్నట్టుగా కనెక్షన్ ఇక్కడి నుంచి స్పాయిల్ చేస్తా ఉన్నారు. అందువల్ల నేచర్ కన్నెర్ర చేసి గత 8 నెలలుగా చుక్క వర్షం పడకుండా చేసేసింది. అక్కడ మొత్తం డ్రై, ఫారెస్ట్ మొత్తం కూడా డ్రై చేసి పారేసింది. మలమల మాడిపోతున్నాయి. ఆకులు చూస్తే గలగలగల్లాడుతున్నాయి. ఒక మనిషి దాని మీద నడిచేటే గలగల్లాడుతుంది. మరి ఇక్కడ మంట ఎలా వచ్చింది? క్యాంప్ ఫైర్ వేసారని కొంతమంది, లేదు శాంటోనా అనే గాలుల ద్వారా వచ్చిందని కొంతమంది, పవర్ లైన్స్ తెగిపోయి పవర్ షార్ట్ సర్క్యూట్ అయి మండిందని కొంతమంది. రకరకాల అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఎవరు ఏది చేసినా ప్రకృతి కన్నెర్ర చేసిందనే దానికి ముఖ్యమైన ఉదాహరణ ఏదైనా ఉందంటే ఇది. పంచభూతాల్లో ఒకటైన అగ్ని మీరు ఆకాశంతో ఆడుకున్నారే, ఇన్ని రోజుల నుంచి కలుషితం చేస్తున్నారే, దానికి శిక్ష వేసేసింది ఒక్కసారి. అంటే ఈ పంచభూతాలు శిక్ష వేస్తే ఎలా ఉంటుందో చూడగలరా? దీన్ని కనుక చూస్తే మీకు తెలుస్తుంది. మంటలు కనుక చూస్తున్నట్టయితే తెలుస్తుంది. 37,000 ఎకరాల్లో ఉండే ఫారెస్ట్ మొత్తం బూడిదైపోయింది. ఎన్ని ఎకరాలు? 37,000 ఎకరాలు. అంటే ఇది ఎంత భయంకరంగా ఉందో మీరు అర్థం చేసుకోండి. ఇటు చూసినట్టయితే ఒక్కొక్క బిల్డింగ్ 70 నుంచి 100 కోట్ల రూపాయలు ఉండే బిల్డింగులు 12,000 బిల్డింగులు నేలమట్టం. బూడిద చేసి పారేసింది, ఏం పనికి రాకుండా చేసేసింది. ఇంకా అత్యంత దారుణం ఏందో తెలుసా? ఇక్కడ ఈ పంచభూతాలు ఇలా చేసినాయి అంటే
నిన్ను ఉక్కిరి బిక్కిరి చేసేస్తే ఎక్కడికి పోలేకుండా ముంచేస్తాయి అన్ని ఒక దగ్గరికి. బయటికి పోదామని పరిగెత్తారు. కోట్ల రూపాయల కార్లతో బయటికి పరిగెత్తారు. ఏం చేసింది? పోనిచ్చిందా? పోనీలా. కార్లు మసి చేసి పారేసింది. హీట్ వేవ్స్ తరుముకున్నాయి మనుషుల్ని. కారు ఎంత స్పీడ్ లో పోగలుగుతుంది అక్కడ? 100 కిలోమీటర్ల స్పీడ్ లో పోతుంది. మంట ఎన్ని కిలోమీటర్ల స్పీడ్ వస్తుంది? 160 కిలోమీటర్ల స్పీడ్ వస్తుంది. చూడండి, నేచర్ కన్నెర్ర చేస్తే నీ కార్లు పనికిరావు, కోట్ల కార్లు పనికిరావు, కోట్ల ఇళ్ళు పనికిరావు. మొత్తం స్మాష్ చేసి పారేస్తుంది. పరిగెత్తారు జనాలు. అందరు పరిగెత్తే లోపల ట్రాఫిక్ జామ్. చూడండి, ఒకదానికి ఒకటి వెంట పడుతుంటాయి అన్నమాట. ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఎవరి కారు పోయేదానికి అందరు కార్లు ఆడ వదిలేసి దిగి పరిగెత్తుకుంటూ పోవాల్సిన పరిస్థితికి వచ్చింది. నువ్వు ఇష్టం వచ్చినట్టు నా కారు ఉందని నువ్వు అనుకుంటే పోలేవు. పోవాలనుకుంటే నేచర్ పోనిస్తే పోనీయాల్సిందే గాని నేచర్ అరెస్ట్ చేయాలనుకుంటే నిన్ను 100 దారులు మూసేస్తుంది ఒక్కసారి. అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. నేచర్తో ఆడుకోవద్దు. ఆడుకుంటే మీకు పరిణామం ఎలా ఉంటుందనేది ఈ మంటల ద్వారా తెలుసుకోవచ్చు. ఒక తట్టు. ఇంకొక తట్టు ఏం జరుగుతుంది? ఇటు మంచు ద్వారా తెలుసుకుంటున్నారు. ఇక్కడ మంటలొచ్చి పారిపోయారు. ఎక్కడ ఉండాలో తెలియని పరిస్థితి. 1,50,000 మంది నిరాశ్రయులు అయిపోయారు. కోట్లాధిపతులుగా ఉండేవాళ్ళు చివరికి ఏమయ్యారు? నిరాశ్రయులై షెల్టర్ లో ఉండి వాళ్ళు పెట్టింది తినాల్సిన పరిస్థితికి వచ్చారు. ఏ వస్తువు తీసుకుపోయే టైం లేదు. ఇది ఒకతట్టు జరుగుతుంటే దొంగతనాలు లూటీ చేసేవాళ్ళు ఒకతట్టు. ఆ ఉన్నాయి కూడా వస్తువులు, కాస్ట్లీ వస్తువులు దూరేసి ఎట్టగొట్ట లాక్కొని వెళ్తున్నారు వాళ్ళు. అది ఒకతట్టు జరుగుతుంది. అది ఇంకా బాధాకరం. ఇటు పక్క చూస్తే మంచు, రోడ్లు బంద్ అయిపోయాయి, విమానాలు బంద్ అయిపోయాయి, ట్రాన్స్పోర్ట్ మొత్తం ఏ రూట్ కూడా ట్రైన్స్ బంద్ అయిపోయాయి. కొన్ని డైవర్షన్ చేశారు, కొన్ని లేటుగా వస్తున్నాయి, కొన్ని అసలు ఆపేశారు. చూడండి పరిస్థితి ఎంత దారుణంగా తయారైంది. నువ్వు ఎటు బయటికి పోకుండా ఉండేదానికి నీకు ఫ్లైట్ దిగదు, ట్రైన్ పోదు, బస్సు పోదు, కారు పోదు. కార్లన్నీ ఇట్లా బజార్లో పార్క్ చేసి పెట్టు. పరిస్థితి చూడండి. ఇటు చూద్దామంటే ఈ 7 రాష్ట్రాల వాళ్ళు ఈ విధంగా, అటు చూద్దామంటే వాళ్ళు ఈ మంటల రూపంలో. ఒకే దేశంలో ఇన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారు పబ్లిక్. అందువల్ల ఈ పంచభూతాలు రెంటిని జాగ్రత్తగా చూసుకోవాలి. 5టిని జాగ్రత్తగా చూసుకోవాలి. కింద భూమిని టెంపరేచర్ తగ్గించుకుంటేటట్టు చేయాలి మీరు. పచ్చికలు బాగా పెంచాలి, బాగా వచ్చేటట్టు చేసుకోవాలి. వాటరు ఆకాశం చిల్లు పడేటట్టు చేయకూడదు మీరు. అది కన్నెర్ర చేసిందంటే బూడిదలాగా చేసేస్తుంది. ఇప్పుడు కొన్ని చోట్ల మనం చూసాం, మక్కా, మదీనా ఇట్లాంటి ఏరియాల్లో ఫ్లడ్స్, వరదలు. అసలు ఎప్పుడు వర్షాలు పడని ఏరియాలో వరదలు వస్తున్నాయి. ఎప్పుడు చుక్క నీళ్ళు లేని తారేడారిలో నీళ్లు బయటకు వస్తున్నాయి. గమనించండి, అన్ని భూకంపాలు వస్తున్నాయి. భూమి పంచభూతాన్ని స్పాయిల్ చేస్తున్నారు అక్కడ. ఎక్కడ? టిబెట్ ఏరియా. మొత్తం బిల్డింగ్లన్నీ నిమిషాల్లో స్మాష్ చేసి పారేస్తారు. అక్కడ కొన్ని 100 మంది చనిపోయారు. ఇక్కడ కొన్ని 10ల్లో ఉన్నారు. ప్రికాషన్స్ అన్ని జాగ్రత్తగా తీసుకున్నారు కాబట్టి. మంటలు ఏమైనా ఆర్పగలిగారా? ఎన్ని ఫైర్ ఇంజన్లు వచ్చాయో తెలుసా? 7,000 మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు అక్కడ. 1122 ఫైర్ ఇంజన్లు వచ్చాయి, 31 హెలికాప్టర్లు వచ్చాయి, 6 వాటర్ ట్యాంకర్స్ ఉండే ఎయిర్ క్రాఫ్ట్స్ వచ్చాయి మంటలు ఆర్పేదాన్ని. ఎంత పర్సెంట్ మంట ఆర్పారో తెలుసా? 1% కూడా ఆర్పలేకపోయారు. అర్థమైందా? నేచర్ కన్నెర్ర చేస్తే మీరు ఏమి చేయలేరు. ఈ మంటంతా ఆర్పాలంటే నేచర్కి ఎంతసేపు పడుతుంది తెలుసా? 1 నిమిషం వర్షం పడదంటే మొత్తం ఆపేస్తుంది. యూ కెన్ ఇమాజిన్. నేచర్ లో ఉన్న సుగుణాలు ఉన్నాయి అక్కడ. మార్చేయాలంటే మార్చేసే గుణం కూడా ఉంది నేచర్ కి అనేది తెలుసుకోండి. మీరు ఆర్పలేంది 1 నిమిషంలో ఆర్పగలదు నేర్చి ఇంకో పంచభూతం. ఇప్పుడు అగ్ని అనే పంచభూతానికి గాలి అనే పంచభూతం యాడ్ అయ్యి దీన్ని స్మాష్ చేసి పారేసింది అందరికి. నీకేంది? నువ్వు ఎన్ని నీళ్లు తెచ్చుకున్నావా, ఎన్ని ఫైర్ ఇంజన్లు పెట్టావు, వీటికి నీళ్లు లేవు అక్కడ. చివరికి పరిస్థితి చూడండి. డ్యామ్ లో చుక్క నీళ్లు లేవు. ఎన్ని ఫైర్ ఇంజన్లు ఉండే ఏం ప్రయోజనం? ఎట్లో బోట్లవి ఏదో కొంత పాయింట్లు వేసుకొని ఎట్లో కొంత తెచ్చారు. తెచ్చినా ఎంత ఆపగలిగారు?
నాట్ ఈవెన్ 1%. నేచర్ కన్నెర చేయకుండా చూడండి. చూస్తే మిమ్మల్ని నేచర్ గౌరవిస్తుంది. గివ్ అండ్ టేక్ ఉండాలి. హైడ్రోలాజికల్ సైకిల్ కంటిన్యూ అయ్యేటట్టు ఉండాలి. ఇక్కడ హైడ్రోలాజికల్ సైకిల్ ఆగిపోయింది. ఇప్పుడు ఈ లాస్ ఏంజల్స్ లో గత 8 నెలల నుంచి చుక్క నీళ్లు లేదు, వర్షం లేదు, సైకిల్ ఆగింది. ఇప్పుడు ఈ ప్రళయ రూపంలో, కార్చిచ్చు రూపంలో, దహించే మంటల రూపంలో కబళించేసింది సిటీని మొత్తం. ఫారెస్టే కదా అని అందరు జాయిగా ఉన్నారు. దీంట్లో ఎంతమంది సినిమా యాక్టర్లు ఉన్నారు, ఎంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు. అగ్రరాజ్య నాయకుడైన జో బైడెన్ గారి కుమారుడి ఇల్లు కూడా దహనం. నీకెంత పవర్ ఉన్నా నువ్వేం ఆపలేవు, ఏం చేయలేవు. ఎన్ని కోట్లున్నా, ఎంత పవర్ ఉన్నా ఏం చేయలేవు. నిస్సహాయ స్థితి క్రియేట్ చేస్తుంది నేచర్. అందరూ ఒకటే, నేచర్ ముందు అందరూ ఒకటే, గుర్తుపెట్టుకోండి. నా ఇల్లు 100 కోట్లు, నా ఇల్లు 200 కోట్లు అని చెప్పుకున్నా ఏం లాభం లేదు. అందరిని బేకార్ని చేసి పారేస్తుంది. అందరి నిస్సహాయుల్లాగా చేసేస్తుంది. అందువల్ల ఈ నేచర్ లో పొల్యూషన్ తగ్గించండి. ఎమిషన్ ఆఫ్ క్లోరో కార్బన్స్ తగ్గించండి. నేచర్ ని గౌరవించండి. అప్పుడు నేచర్ మిమ్మల్ని గౌరవిస్తుంది. ఇంతలాంటి మంట ఇంకా 10 రెట్లు మండినా కూడా ఒక్క నిమిషంలో ఆపగలదు నేచర్. ఒక్క వర్షం రూపంలో ఆపేయగలదు మొత్తాన్ని. కానీ ఆపల. ఎందుకని? తప్పు చేశారు, శిక్ష వేసేసింది అక్కడ. అది అందువల్ల ఇక్కడ చూస్తే ఇటుపక్క మంచు, లక్షలాది విద్యార్థులు స్కూల్ లేకుండా మూసేశారు. ఆఫీసులన్నీ బంద్, పవర్ అంతా బంద్, ఒకటి కరెంట్ లేదు అక్కడ. చూడండి హృదయ విదారకమైన సంఘటనలు ఎలా జరుగుతున్నాయో. ఒకటి పోనొకటి చైన్ రూపంలో వస్తుంది. తర్వాత ఏం చేస్తున్నారు? టార్నడోస్ వస్తాయని ఇంకో తోటి భయపెడుతున్నారు. ఇంకా ఉన్నవాళ్ళు కూడా బతకనీయకుండా టార్నడోస్ వచ్చే అవకాశం ఉందని అక్కడ టెలికాస్ట్ చేస్తున్నారు. అందువల్ల హెవీ ఇంటెన్సిటీ ఆఫ్ రైన్ ఫాల్ పడుతుంది అంటున్నారు. వెదర్ ఎమర్జెన్సీ క్రియేట్ చేశారు. వాహనాలు రాకపోకలన్నీ నిలిపేశారు. ఇట్లాంటివన్నీ కూడా చాలా జాగ్రత్తగా మనం చూడాల్సిన అవసరం ఎంతో ఉంది. ఫైర్ ఫైటర్స్ చూసినట్టయితే 9,000 మంది దాకా ఎంప్లాయీస్ ని పెట్టి దాన్ని మంటను ఆర్పేదానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. గవర్నమెంట్ ఎన్ని చేసినా కూడా నేచర్ కన్నెర చేస్తే మీరు చేసేవి ఏమీ ఆపకుండా చూస్తుంది. మీకు మంట పెడుతుంది అక్కడ, ఇక్కడ నీళ్లు లేకుండా చేస్తుంది, మంట ఆర్పకుండా. నేచర్ తలుచుకుంటే నిమిషం అది మంట ఆర్పడం, అది పెద్ద పని ఏం కాదు నేచర్కి. కానీ మీకు మానవులు తలుచుకుంటే మంట ఆర్పడం నిమిషం కాదు. నువ్వు ఎన్ని ప్రయత్నాలన్నా చెయ్యి, ఎంత మిషనరీ అంత పెట్టుకో, నువ్వు ఏం చేయలేవు. నేచర్ 1% కూడా నువ్వు ఆర్పలేకపోయావు. అంత అగ్రరాజ్యం, అంత హైలీ స్కిల్ఫుల్ పర్సన్ ఉండి, హైలీ ఎక్విప్మెంట్, గుడ్ క్వాలిటీ ఎక్విప్మెంట్ ఉండి, దే ఆర్ అనేబుల్ టు స్టాప్ నాట్ ఈవెన్ 1% ఆఫ్ ది ఫైర్. 37,000 ఎకరాలుండే ఫారెస్ట్ నిర్మానుష్యం అయిపోయింది. ఇమాజిన్ చేసుకోండి రేపు ఫ్యూచర్ ఎంత దుర్భరంగా ఉంటుందో ఆ ఏరియాలో. ఇప్పుడిప్పుడే కొంతమంది అక్కడికి మంట తగ్గి ఒక ఏరియాలో తగ్గి ఇంకో ఏరియా అంటుకుంటుంది. తగ్గిన ఏరియా కొంతమంది పోయి చూసుకుంటున్నారు, మా ఇల్లు ఇది అని. హృదయ విదారకంగా ఏడుస్తున్నారు. పాత రోజులు తలుచుకొని ఇట్లా అయిపోయింది ఏంది ఇల్లు అని బాధపడుతున్నారు. అందువల్ల ఇక నుంచి మీరు ఇప్పటి నుంచి అయినా కళ్ళు తెరుచుకొని ఈ హృదయ విదారక సంఘటనల కారణం మీరే అని తెలుసుకోండి. మీరు నేచర్కి సహాయం చేసినట్టయితే నేచర్ మిమ్మల్ని మంచిగా చూసుకుంటుంది. అది ఇకపోతే పవర్ లైన్స్ కట్ అయిపోయినాయి, అవి పడి అంటుకున్నాయి అని అంటున్నారు కొంతమంది. ఏది ఏమైనా క్యాంప్ ఫైర్ లో జరిగినా, లేదు ఎవడన్నా మంట కావాలని వేసినా, లేదు ఏం చేసినా ఫైరే. దాన్ని తాకేమంటే మంట మంటుకుంటుంది. నువ్వు ఏ రూపంలో రావచ్చు, ఫైర్ నీ బాడీలో కూడా ఫైర్ ఉంటుంది. ఫైర్ లేకపోతే నువ్వు డెడ్ అయిపోయినట్టే లెక్క. 98.4 degrees ఫారెన్హీట్ ఉంటే ఓ నార్మల్ మ్యాన్. అంతకంటే ఒక 10 డిగ్రీలు పెరిగిందంటే నువ్వు డెడ్ అయిపోతావు అప్పుడు. ఈ డెడ్లీ సీన్స్ అన్ని కూడా ఇప్పుడు
ఈ లాస్ ఏంజల్స్ లో చూడొచ్చు మనం. ఆ ఫైర్స్ కనుక చూసినట్టయితే ఈ మైల్డ్ ఫైర్స్ అనుకున్నారు ముందు, తర్వాత ఫారెస్ట్ లో అంటుకుందిలే అనుకుని తాత్సారంగా ఉన్నారు, చివరికి సిటీని కూడా కబళించేసింది. నీ ఇల్లు కాలుతుంది కదా అని నేను గమనున్నా అంటే నా ఇల్లు కూడా కాలుతుంది. అందువల్ల ఫారెస్ట్ గదిని తక్కువ అంచనా వేయకూడదు. నిప్పు ఎక్కడున్నా నిప్పేది. పంచభూతం తలుసుకుంటే నిన్ను ప్రాణం లేకుండా చేసేయగలదు, నిమిషంలో కాల్ చేయగలదు. నీకు ఇంకా అవకాశం ఇచ్చింది మారతారని. నేచర్లో ఉన్న ముఖ్యమైన గుణం ఏంటంటే ప్రతి మనిషికి మారేదానికి అవకాశం ఇవ్వడం. ఇక్కడ అవకాశం ఇచ్చింది అక్కడ వాళ్ళందరికీ, లేకపోతే మొత్తాన్ని స్మాష్ చేసుకుని వెళ్ళిపోయేది, బోర్డు చేసి పారేసింది. నాకు అవకాశం ఇచ్చింది, ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. ఏసీలు గీసీలు అన్ని వాడకుండా చూడండి, వాతావరణ కాలుష్యం జరగకుండా చూడండి. అప్పుడు మీకు నేచర్ మీకు బ్లెస్సింగ్స్ ఇస్తుంది. ఏ చెట్టు కూడా తను కాసిన కాయ తిందు, పక్క వాళ్ళకి పెట్టాలని చూస్తుంది. మీరు పక్క వాళ్ళని కూడా నాశనం చేయాలని చూశారు. మీరు ఒక ఇంటికి 10 ఏసీలు పెడుతున్నారు. వాడకూడదు. షో కావాలంటే పెట్టుకోండి, వాడకుండా కాలుష్యం తగ్గించండి. తగ్గిస్తే అప్పుడు మీకు నేచర్ సహాయం చేస్తుంది. ఇప్పుడు మిమ్మల్ని బతికేటట్టు చేసింది, వార్నింగ్ ఇచ్చింది, మంట మీదకి వచ్చింది, తప్పించుకునే దానికి పోలేకుండా కార్లను అడ్డం పెట్టేసింది, కార్లు కూడా తగలబెట్టేసింది, ఇల్లు కూడా తగలబెట్టేసింది, వస్తువులన్నీ తగలబెట్టేసింది. ఒంటి గుడ్డలతో బయటికి పరిగెత్తాల్సిన పరిస్థితి క్రియేట్ చేస్తుంది. ఈసారి మాత్రం వచ్చిందంటే, ఇంకొక పంచభూతం ఏదైనా కన్నెర్ర చేసిందంటే నిమిషాల్లో లాక్కొని వెళ్ళిపోతుంది దాంతోపాటు. అది కన్నెర్ర చేయకుండా ఉండేలాగా చూడండి. ఇంకా మనం కొన్ని విషయాలు విశ్లేషిద్దాం. ఇక్కడ మనం అతలాకుతలం అయిందని చెప్పుకుంటున్నాం కదా. ఎంత ఆస్తి బూడిదైపోయిందో తెలుసా? 5,00,000 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తి బూడిదైపోయింది. ఇది సుమారు ప్రాథమిక అంచనా. ఇంకా ఎగ్జాక్ట్ గా పోతే ఇంకా పెరగచ్చు. ఇది తగ్గేది ఏముండదు కానీ పెరగచ్చు. 1,00,000 ఇళ్ళు బూడిదైపోయింది. చూడండి ఎంత దారుణం. చూడండి, 1,00,000 కాదు 10,000 ఇళ్ళు అన్నారు, కానీ ఇది ఇంకా పెరిగింది. ఇది 15,000 ఇళ్ళు దాకా బూడిదైపోయినాయి అంటున్నారు. తర్వాత 11 మంది మరణం చెందారంటున్నారు. తర్వాత 1,80,000 మందికి పునరావాసం ఇచ్చామని అంటున్నారు. వీళ్ళందరి పరిస్థితి, 1,80,000 మంది పరిస్థితి ఆలోచించండి. ఇప్పుడు వరద వచ్చింది, పోతే కనీసం ఇల్లన్నా ఉంటుంది, అక్కడికి పోయి ఉండేదానికి షెల్టర్ ఉంటుంది. ఏదో బురద ఏదో శుభ్రంగా క్లీన్ చేసుకొని మళ్ళీ పోవచ్చు. కానీ మంట వచ్చిందంటే నీకు ఉండేదానికి ఏముండదు, ఇంక్లూడింగ్ యువర్ బెడ్, రూఫ్, ఎవ్రీథింగ్. అందులో ఇక్కడ ఏంటంటే దారుణం, అన్ని చెక్కలతో కడతారు ఇల్లు. ఏది మీకు పనికిరాదు, ఏది మీరు అట్లా షెల్టర్ కూడా ఉండదు. ఆర్సీసీ స్లాబ్ వేసారు అనుకోండి, షెల్టర్ అన్నా ఉంటది, ఏదైనా తలుపులు అవి కాలిపోతాయి, మిగతా అంతా ఉంటది, కనీసం పోయి ఉండేది అనుకుంటుంది. ఇది ఏముండదు, రూఫ్ పోయి ఉంటది, లోపల ఫర్నిచర్ పోయి ఉంటది, అన్ని తగలబెట్టి. అందువల్ల ఇది అత్యంత పవర్ఫుల్ అయింది పంచభూతం. ఏదంటే అన్ని పవర్ఫుల్ దేనికి దానికి ఏం సందేహం లేదు. ఏది ఏమైనా చేయగలదు. ఇప్పుడు టార్నడో వచ్చింది అనుకో, గాలి చూపిస్తుంది, అప్పుడు ఆ పంచభూతం రెండో పంచభూతం పైకి లేస్తుంది. నెక్స్ట్ ఫ్లడ్ వచ్చింది అనుకో, అప్పుడు ఈ మూడో పంచభూతం వాటర్ చూపిస్తుంది. ఈ స్కై పైన ఉండేదానికి కింద ఉండేది భూమి, భూకంపం వచ్చి బద్దలై చూపిస్తుంది. అది కూడా మొత్తం మూసేస్తుంది, సిటీని మూసేయగల కెపాసిటీ ఉంది. ఏం నామరూపాలు లేకుండా నువ్వేం చేసేదానికి ఏముండదు, నీకు అసలు టైం కూడా ఉండదు. అది ఇప్పటికీ సిటీ ఇంకా ఈ బూడిదలోనే ఉంది. ఇంకా కొన్ని ఏరియాలకి అంటుకుంటుంది, ఎవరు పోలేని పరిస్థితి. ఇక్కడ ఉండే సంక్లిష్ట పరిస్థితిని గురించి ఒక్కసారి తలుచుకుంటేనే హృదయ విదారకంగా ఉంది. అందువల్ల ఇవన్నీ ఇంకా కూడా కొన్ని చూద్దాం. ఇక్కడ 37,000 ఎకరాలు ఫారెస్ట్ మొత్తం బూడిదైపోయింది. ఇప్పుడు వీళ్ళు ఇమీడియట్ గా భారీ ఎత్తున ఈ చెట్లను కానీ పెంచకపోయారంటే ఈసారి భూమి ఇంకో పంచభూతం షేక్ చేసి పారేస్తుంది ఆ ఏరియా అంతా కూడా. ఇది ఇమీడియట్ గా వీళ్ళు ఈ చెట్లు 37,000 ఎకరాల్లో ఎన్ని చెట్లు మాడి బూడిదైనయో
దానికి 2, 3 రెట్లు అధికంగా చెట్లు ఏసి పెంచి దాన్ని తొందరగా చేయకపోయినట్టయితే, ఇంక ఈసారొచ్చే పంచభూతం పవర్ గాని చూసారంటే, అసలు మనుషులే ఉండరు. ఇంక చూసేదే. అట్లా చేసేస్తాం. తర్వాత 1,00,000 మంది విద్యార్థులకి స్కూల్స్ క్లోజ్ చేసి ఇంట్లో కూర్చోబెట్టారు. స్కూల్స్ బయటికి రాలేము. పరిస్థితి అట్లుంది. మీరు ఫ్రీజ్‌లో లోపల కూర్చుంటే చెయ్యి పెడితే ఎంత కష్టంగా ఉంటదో అట్టాంటి సిట్యుయేషన్ వచ్చిందక్కడ. -11 డిగ్రీస్ యూ కెన్ ఇమాజిన్ కోల్డ్. ఒక తట్టు కోల్డ్ వేవ్స్, ఒక తట్టు హాట్ వేవ్స్. 2 తట్టుల నుంచి తగులుతుంది అమెరికాకి. చల్లని గాలులు ఒక తట్టు, వెచ్చని గాలులు ఒక తట్టు. చూడండి ఈ పండగంటే ఎలా ఉంటుందో. కొత్త సంవత్సరం ఎలా ఉందో, నేచర్ ఎలా కన్నెర్ర చేస్తుందో చూడండి. ఒక తట్టు ప్రళయాలు తీసుకొస్తుంది వాటర్‌తో. ఒక తట్టు భూకంపం వచ్చి ఇటు షేక్ చేస్తుంది. వందలాది మందిని ప్రాణాలు లేకుండా నిరాశ్రయాలు చేస్తారు. ఇటు చూసినట్టయితే 3,900 విమానాలు బంద్ చేసేసారు. ఫ్లై కాకుండా ఆపేయాల్సిన పరిస్థితి. స్లో చేసినయి కొన్ని, ఆపేసినయి కొన్ని. ఇట్లా రకరకాల రవాణా బంద్. బస్సులు పోయేదానికి లేదు. రైళ్లు పోయేదానికి లేదు. పవర్ లేదు. ఆఫీసులన్నీ బంద్. చూడండి అందరూ ఇంట్లో కూర్చోవాల్సిందే. బయటికొచ్చాడంటే గడ్డగట్టిపోవాల్సిందే. ఇక్కడ బయటకొచ్చాడంటే ఫైర్‌లో పోవాల్సిందే. మాడి మసైపోవాలి. అందువల్ల సిట్యుయేషన్ ఎంత వరస్ట్‌గా ఉంటుందనేది తెలుసుకోండి. దానికి తగ్గట్టు మసులుకోండి. నేచర్‌ని కన్నెర్ర చేయనీయకుండా చూడండి. నేచర్‌ని కాపాడండి. ప్రకృతిని కాపాడండి. అది మిమ్మల్ని ఇంకా ఇక్కడ 7,500 మంది సిబ్బందిని పెట్టి 1,162 ఫైర్ ఇంజిన్‌లతో ఆపే ప్రయత్నం చేస్తున్నారు ఈ మంటలు. ఆపగలిగారా? 1% కూడా ఆపలేకపోయారు. చూడండి ఎంత దారుణం. నీళ్లు లేవు. డ్యామ్‌లో చుక్క నీళ్లు లేవు. అలాంటి సిట్యుయేషన్‌లో ఈ మంటలు అంటుకోవటం ఎంత ప్రమాదకరమో చూడండి. అందువల్ల ఎవరైనా అందరూ జాగ్రత్తతో ఉండండి. ఒక్కడు తప్పు చేసిన దానివల్ల ఎంతమంది లక్షలాది మంది ఇబ్బంది పడుతున్నారనే సంగతి తెలుసుకోండి. పొరపాటున కూడా ఇలాంటి ప్రయత్నం చేయొద్దు ఎవరు కూడా. వాడు ఎంత ఇబ్బంది పెట్టాడో చూడండి ఎవరేసారో ఆ ఫైర్. ఫైర్ ఎవరన్నా ఎయండి. నేచర్ ఎయని, లేదు మీరెవరైనా ఎయని, ఏదైనా ఏసినా వాడికి ఒకసారి తెలుసుకోండి. దీనివల్ల ఎంత నష్టం జరిగింది. ఒక దేశాన్ని శాసించే లెవెల్‌కి దిగుతుంది జీడీపీ. ఈ ఒక్క మంట, మంచు. ఇక నెక్స్ట్ ఏమున్నాయి? పంచభూతాలు మిగతాయి కూడా కన్నెర్ర చేస్తాయి జాగ్రత్త. ఇప్పుడు గాలి కూడా కన్నెర్ర చేస్తుందని చెప్పి టార్నడో రావచ్చని చెప్పి కూడా వాతావరణ శాఖ అక్కడ హెచ్చరిస్తా ఉంది. అందువల్ల దానికి కూడా తట్టుగా ఉండండి. సురక్షిత ప్రదేశాల్లో ఉండండి. 7 రాష్ట్రాలు మంచుతో కప్పేస్తున్నాయి. ఇక్కడంతా కోల్డ్ వేవ్స్ వస్తున్నాయి. ఇక్కడేమో హాట్ వేవ్స్ వస్తున్నాయి. హీట్ వేవ్స్, కోల్డ్ వేవ్స్ చూడండి. ఒకే దేశం విభిన్నమైన వాతావరణం. అది. ఇప్పుడు 7 రాష్ట్రాలు మంచుతో కప్పి 6 కోట్ల మందిని ఇబ్బంది పెడతాం. ఎక్కడా బయటకొచ్చేదానికి లేదు పరిస్థితి. ఇందాక మనం బొమ్మలో చూసాం. చూస్తే దాంట్లో ఎలా ఉంది అసలు? ఒక్క మనిషి కూడా బయట తిరుగుతున్నట్టు ఆనవాలు. అందువల్ల ఇవి నేచర్ కన్నెర్ర చేయకుండా, ఇవన్నీ కూడా తప్పులు చేయకుండా, అత్యంత విలాసవంతమైన ఒక నిమిషంలో మార్చేయగలదనే సంగతి తెలుసుకొని, ఇక నుంచి నేచర్‌కి సహాయం చేయటం నేర్చుకోండి. నేచర్‌ని కాపాడే ప్రయత్నం చేయండి. ఇప్పుడక్కడ ఇయన్నీ ఇంత డివాస్టేషన్ జరిగిన దాన్ని మొత్తం రికూప్ చేయాలన్నట్టయితే ద గవర్నమెంట్ ఆఫ్ అమెరికా హాస్ టు టేక్ ఎ లాట్ ఆఫ్ స్ట్రింజెంట్ స్టెప్స్. అక్కడ కావాలంటే ఇంకా ఉన్నట్టయితే ఈ మదర్ నేచర్‌ని కాపాడేందుకు డెడ్లీ ఫైర్‌ని ఆపేదానికి ఔట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది. కాలిఫోర్నియా గవర్నర్ గారిని చూసినట్టయితే గావిన్ గారు. ఇమ్మీడియేట్‌గా యాక్షన్ వీటన్నిటికి చెట్లను ఎక్కడున్నా ఉన్నాయన్నీ కూడా తెప్పించి, ఈ ప్రదేశాల్లో నాటించి, నేచర్‌ని కాపాడితే మీరు నెక్స్ట్ పంచభూతం నుంచి ప్రళయం, భూకంపం రూపంలో రాబోతుంది. గాలి రూపంలో టార్నడో రూపంలో రాబోతుంది. వీటిని గురించి తప్పించుకోగలుగుతారు. మీరు గాన ఇమ్మీడియేట్‌గా ఈ పని చేయకపోతే మీకు మళ్ళా ఇంకొక ప్రళయం వచ్చేదానికి ఆస్కారం ఉంది. టార్నడో రావచ్చు. ఇప్పుడు ఈ అడవి ఉండి మీకు గాలులు అడ్డం పెట్టింది.
ఇప్పుడు అడవి పోయి గాలికి అడ్డం తీసేసింది. డైరెక్ట్‌గా వచ్చేస్తుంది మీకు ఇంక గాలి. అందువల్ల మీకు ఇంటెన్సిటీ కూడా ఇంకా సివియర్‌గా రావచ్చు. ఇప్పుడు ఓన్లీ 160 కిలోమీటర్స్‌తో ఫైర్‌ని చూసారు. ఎయిర్‌ని 250 కిలోమీటర్ల నుంచి 400 కిలోమీటర్ల వరకు స్పీడ్ చూడొచ్చు. మీరు ఏ వెహికల్ హెలికాప్టర్ కూడా పోనీయదు పైకి. గాలిలో తిప్పేస్తుంది దాన్ని కూడా. ఏరోప్లేన్‌లు పోనీయదు. దాన్ని కూడా తిప్పేస్తుంది టార్నడో వచ్చిందంటే. అత్యంత దారుణమైన పరిస్థితికొస్తుంది. అందువల్ల అయి రాకుండా ఇయన్నీ ప్రికాషన్స్ జాగ్రత్తగా కాపాడుకోవాలని, అన్‌కంట్రోలబుల్ అయిన ఫైర్ కంట్రోల్‌లోకి రావాలని నేను కోరుకుంటున్నా. ఇవి వాహనాలన్నీ తిరిగి రోడ్ల మీద తిరగాలని, ఇహ నుంచి ఎవరు కూడా పొల్యూషన్‌కి బాధ్యుతులు కావద్దని, మీరు ఏ విధంగా ఏ పంచభూతాన్ని పొల్యూషన్ కల్పించినా మిగతా పంచభూతాలు కూడా కన్నెర్ర చేస్తాయని, వాటికి సహాయం చేస్తాయనే సంగతి తెలుసుకోండి. మీరు వాటిని కాపాడితే మిమ్మల్ని ఇంకో పంచభూతం వచ్చి ఆ మంట ఆర్పేసేది. 5 నిమిషాల్లో ఆర్పేసే మంటని 5 రోజులైనా ఆర్పలేని పరిస్థితికొచ్చింది. ఎంత టెక్నాలజీ ఉంది, ఎంత మెషినరీ ఉంది, ఎంత ఫైర్‌లో మీరు ప్రావీణ్యం పొంది ఉన్నారు. అగ్రరాజ్యంగా ఉంది. ఏమీ చేయలేని పరిస్థితికొచ్చింది చూడండి. దగ్గరికి పోలేని పరిస్థితికొచ్చింది. అందువల్ల జాగ్రత్తగా గమనించండి. పర్యావరణాన్ని కాపాడండి. అదే మిమ్మల్ని కాపాడుతుంది. శ్రీరామ రక్షలాగా ఉంటుంది. మిమ్మల్ని అందరిని కూడా హక్కున చేర్చుకుంటుంది. మళ్ళా మీరు సిటీని జాగ్రత్తగా పొల్యూషన్ ఫ్రీ సిటీ లాగా చేయండి. చేస్తేనే అప్పుడు మీరు ఇక్కడ సురక్షితంగా ఉండగలుగుతారు. కాలిన ఇల్లు ఇంకా డేంజర్. కాలిన ఇల్లు అందులో అక్కడ ఉండాలంటే మొత్తం బూడిదైపోయింది. శ్మశానాన్ని తలపిస్తోందక్కడ. ఇంకా అక్కడ ఉండలేరు కూడా. ఆ పాత గుర్తులన్నీ కూడా తలుచుకుంటూ అక్కడ ఉండాలన్నా ఉండలేని పరిస్థితి క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు మీరు పోయిన ప్లేస్ కూడా ఉండలేని పరిస్థితి క్రియేట్ చేస్తుంది అక్కడ. అందువల్ల ఈసారి మీరు ఇమ్మీడియేట్‌గా ప్రకృతిని మేమంతా కాపాడతామని ఒక ప్రతిజ్ఞ చేయండి. మేము కూడా మీకోసం ప్రార్థిస్తాం. అమెరికా ప్రజలందరికీ ఆ నేచర్ కన్నెర్ర చేయకుండా సహాయం చేయాలని మా తరఫు నుంచి మేము కూడా ప్రార్థిస్తున్నాం. అందువల్ల మీరు అందరూ జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి సిట్యుయేషన్స్‌కి దారి తీసే మార్గాలనన్నిటిని ఇప్పుడు అమెరికాలో ఈ మంటలు, మంచులు నుంచి మిమ్మల్ని అందరూ ప్రకృతి కాపాడాలని మేము కూడా ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రకృతికి సహకరించండి. అప్పుడు మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా జరిగేదానికి ఈ మదర్ నేచర్‌ని అందరూ కూడా కాపాడాలని, పర్యావరణానికి ఎలాంటి హాని మేము కల్పించమని మీరు కూడా ప్రతిజ్ఞ చేయండి. మేము కూడా ప్రార్థిస్తున్నాం. అందరూ సుభిక్షంగా ఉండాలని, అందరూ హాయిగా పిల్లా పాపలతో అందరూ కలిసి ఆనందంగా జీవితం గడపాలని, ఎవరికీ ఇలాంటి దారుణమైన సిట్యుయేషన్ రాకూడదని ప్రపంచంలో నేను ప్రార్థిస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. నేను మీ ఏల్చూరి రామ్మోహన్ రావు, నెల్లూరు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఈ పర్యావరణాన్ని కాపాడండి. ఈ వీడియో నలుగురికి పంపించండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నలుగురికి తెలియజేయండి. ఇట్లాంటి సిట్యుయేషన్ ఎవరన్నా చేస్తున్నట్టయితే నేచర్‌ని లాస్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే తగ్గించమనండి. నేచర్ కన్నెర్ర చేయకుండా చూడండి. మీరు కూడా చెట్లు నాటండి. మీరు ఎంత పొల్యూట్ చేస్తున్నారో దానికి 4 రెట్లు చెట్లు మీ ఇంటి చుట్టూతా ఉన్నట్టయితే మీకు కొంత నష్టం చేసిన వారు కాకుండా ఉంటారు. అందువల్ల చెట్లను నాటే వాళ్ళని ఎంకరేజ్ చేయండి. కొంతమంది స్వచ్ఛంద సేవా సంస్థల వాళ్ళు ఇస్తున్నారు చెట్లు. అవి తీసుకుపోయి కనీసం ఎక్కడైనా గవర్నమెంట్ ఏరియాలో అయినా నాటి నీళ్లు పోస్తుండండి. మీకు దగ్గరలో ఉండే స్కూల్‌లో గాని ఏసి కొద్ది రోజులు పెంచండి. అవే పెరుగుతాయి ఇంకా. మీరేం నీళ్లు పోయాల్సిన పని ఉండదు తర్వాత. అందువల్ల అందరూ కూడా ఈ ఉద్యమంలాగా తీసుకొని ప్రకృతి కన్నెర్ర చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అందువల్ల మీ ఏరియాలో మీరు గాని ప్రకృతిని సుభిక్షంగా చేసుకుంటే మీ ఏరియా సేఫ్.
ఏ ఏరియా వాళ్ళు దీంట్లో పార్టిసిపేషన్ ఎక్కువ ఉంటుందో ఆ ఏరియా సేఫ్గా ఉంటుంది. పొల్యూషన్ తగ్గించుకోవాలి. తగ్గించుకున్నప్పుడే మీరు మీ ఏరియాని కాపాడినట్టు అవుతుంది. అప్పుడు మీకు ఎలాంటి నేచురల్ కలామిటీస్ ఈ పంచభూతాల నుంచి రావు. మీకు కావాల్సిన వర్షమే పడుతుంది. కావాల్సినంతే టెంపరేచర్ ఉంటుంది. కావాల్సినంతే నీకు మంచు పడుతుంది. కావాల్సినంతే మీకు భూమి మీద మీరు నిలబడేదానికి అవకాశం ఉండే ఫెసిలిటీ కల్పిస్తుంది. అందువల్ల ఈ పంచభూతాలు అందరికీ సమానమే. ఈ గాలి నాకు కొద్దిగా ఎక్కువ, నీకు కొద్దిగా తక్కువ అట్లొచ్చేది ఏముండదు. ఎండ మీకొచ్చేది, నాకొచ్చేది అందరికి అదే. అందువల్ల ఈ పంచభూతాలన్నీ అందరిని సమానంగా చూస్తున్నప్పుడు మీరు కూడా సమానంగా చూడటం అలవాటు చేసుకోవాలి. అందరూ ఒకటే అనే సంగతి. అందువల్ల దీనికి అందరూ బాధ్యతలుగా ఉండి, అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలని, ఈ మంచి కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని నా కోరిక, నా ఆకాంక్ష. నేను మీ ఏల్చూరు రామ్మోహన్ రావు. మీ